అండి, నమస్తే అందరికీ. ఈరోజైతే మా ప్రయాణం రామోజీ ఫిలిం సిటీ వైపు సాగుతుందండి. మేము రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళాలని చాలా కాలంగా అనుకుంటున్నాం, కానీ ఇది ఇప్పటికే కుదిరిందనమాట. రామోజీ ఫిలిం సిటీ చూడాలని చాలామందికి కోరుకుంటుంది. అసలు అది ఎలా ఉంటుంది ఏంటి అనేది తెలుసుకోవాలంటే మార్నింగ్ 9:30 కల్లా చెక్ ఇన్ ఉంటుందండి. 9:30 కల్లా రీచ్ అవ్వండి, అప్పుడు అన్నీ చూడగలరు. ఎనర్జీ కూడా సరిపోతుంది. లేదు అని అంటే మాత్రం ఒక గంట లేట్ అయినా గంట వేస్ట్ అయిపోయినట్టే. నిజంగా చూడవలసింది మిస్ అయిపోయినట్టే. మేము అలా మిస్ అయింది కూడా ఉందండి. అది కూడా నేను మీకు ఇందులో చెప్తాను. మేమైతే ఇప్పుడు అలా ట్రావెల్ చేసుకుంటూ వచ్చి రామోజీ ఫిలిం సిటీలోకి ఎంటర్ అయ్యాం. రామోజీ ఫిలిం సిటీకి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ టికెట్ కౌంటర్ ఉంటుంది. మనం ప్యాక్ చేసుకున్న తర్వాత టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి టికెట్ తీసుకోవాలి. పర్ అడల్ట్కి వచ్చేసరికి 1350 అండి, అండ్ చిల్డ్రన్కి వచ్చేసరికి 1150 అనమాట. 1 డే వరకు మనం ఇది తిరగచ్చు. బుకింగ్ కౌంటర్ వచ్చేసి మనకి 9 AM నుంచి 2 PM దాకా ఉంటుంది. అండ్ ఇక్కడ చిల్డ్రన్ అనేటప్పటికి మనకి ఏజ్ లిమిట్ కాదండి. ఇక్కడ చిల్డ్రన్ అనేటప్పటికి 33 నుంచి 54 ఇంచెస్ వరకు కొలుస్తారు. ఈ లోపు ఉంటే వాళ్ళు చిల్డ్రన్గా యాక్సెప్ట్ చేస్తారు. లేదు అని అంటే అడల్ట్ టికెట్ తీసుకోవాల్సిందే. ఇక్కడ మేము టికెట్ తీసుకున్న తర్వాత మా చెల్లి వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం. మెయిన్లీ ఈ బుజ్జిపాప కోసం వెయిట్ చేస్తున్నాం. దాంతో ఎంజాయ్ చేయడం కోసమే మేము ఈ ట్రిప్ పెట్టుకున్నాం అనమాట. సో డే అంతా దాంతోపాటు ఉండొచ్చు కదా అన్నని. మేము ఈ ట్రిప్కి వెళ్ళినప్పుడు పాపకి ఇంకా 1 year కూడా నిండలేదు, ఇంకా నడక రాలేదనమాట. మేము వెళ్ళి ఆల్రెడీ 2 months అయ్యింది. సో ఇప్పుడైతే నడుస్తుంది బాగానే, అండ్ బర్త్డే కూడా కంప్లీట్ చేసుకుంది. ఇక్కడ మనం టికెట్స్ తీసుకున్న తర్వాత అక్కడ చెక్కింగ్ ఉంటుంది. చెక్కింగ్ నుంచి లోపలికి వచ్చాక బస్సెస్ ఉంటాయండి. ఆ బస్ ఎక్కి ఒక పావుగంట అరగంట ట్రావెల్ చేసిన తర్వాత మన డెస్టినేషన్ అనేది వస్తుంది. అసలైన రామోజీ ఫిలిం సిటీని చూపిస్తారనమాట. రామోజీ ఫిలిం సిటీని చూడడానికి వెళ్ళినప్పుడు మీకు అక్కడ దగ్గరలో ఒక గుడి ఉంటుందండి. మేము వెంకటేశ్వర గుడి అయ్యి ఉండొచ్చు, మేము అది మిస్ అయ్యాము. అది తప్పకుండా చూడడానికి ట్రై చేయండి. అంటే 5 లోపు మీరు రామోజీ ఫిలిం సిటీలో బయటకు వస్తే అక్కడికి వెళ్ళడానికి కూడా మీకు టైం సరిపోతుంది. రామోజీ ఫిలిం సిటీలోకి ఇలా ఎంటర్ అవ్వగానే కలర్ఫుల్గా కనిపిస్తుందండి, చాలా కలర్ఫుల్. అలా ఒక 20 minutes ట్రావెల్ చేసి వచ్చిన తర్వాత ఇప్పుడు అసలైన రామోజీ ఫిలిం సిటీలోకి మనం ఎంటర్ అయ్యామన్నమాట. ఈ ఫిలిం సిటీలోకి రాగానే మొత్తం అంతా కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఎక్కడికక్కడ మనం మూవీస్లో చూసినవన్నీ గుర్తొస్తాయన్నమాట. ఎక్కడెక్కడ ఏమేమి షూట్ చేశారు ఇవన్నీ కూడా బస్సులో మనం వెళ్తూ ఉండగా చెప్తూనే ఉంటారు. అలా వింటూ మనం ట్రావెల్ చేయాలి. నెక్స్ట్ నేను పెట్టే వీడియోలో, అంటే ఈ వీడియో చాలా పెద్దగా ఉందండి, సో దాన్ని నేనేం చేశానంటే 3 partsగా డివైడ్ చేశాను. ఫస్ట్ పార్ట్ అయితే నేను మీకు వాయిస్ ఓవర్ ఇస్తాను అన్నీ చూపిస్తూ. సెకండ్ పార్ట్ వచ్చేసరికి వాళ్ళ వాయిస్ ఓవర్ నేను మీకు యాడ్ చేస్తాను. ఒకవేళ కంటెంట్ స్ట్రైక్ ఏదైనా వస్తే నా వాయిస్ ఓవరే ఇస్తానండి. వాళ్ళైతే చాలా క్లియర్గా చెప్తారనమాట. సో అది మీకు నేను అప్లోడ్ చేస్తాను, సో దట్ మీకు అది అర్థమవుతుంది వాళ్ళు ఏ ప్లేసెస్ని ఎలా మార్చి ఎలా చూపిస్తారు అనేది. ఇక్కడ మనం చూసేదంతా కూడా రామోజీ ఫిలిం సిటీ ఆఫీసెస్ ఉంటాయి కదండి, వాళ్ళు వర్క్ చేసే ఆఫీసులు ఇవన్నీ క్రాస్ చేసి వెళ్తాము. ఆ తర్వాత ఇక్కడ కొన్ని సాంగ్ షూట్, సినిమా షూట్లు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కదా, అవన్నీ క్రాస్ చేసి లోపలికి వెళ్ళిన తర్వాత ఒక పావుగంట ట్రావెలింగ్ ఉంటుంది. ఇవన్నీ ట్రావెల్ చేసి లోపలికి వెళ్ళిన తర్వాత మనల్ని ఒక చోట డ్రాప్ చేస్తారనమాట. ఈ లెఫ్ట్ సైడ్ మీరు చూస్తున్నారు కదా, అది సుస్వాగతం సినిమాలో, తర్వాత అనుష్క గారు ఒక సినిమా ఉంటుంది, ఆ సినిమాలో కూడా మనం ఈ ఏరియాని చూసాం మనం. అంతకు ముందు అయితే ఇక్కడ వదిలిపెట్టేవాళ్ళటండి, మనం దీన్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చట ఈ ప్లేస్ మొత్తాన్ని. కాకపోతే మేము వెళ్ళిన టైము 12:30 అయిపోయింది. మేము లోపలికి చెక్ ఇన్ అయ్యి లోపలికి వెళ్ళేటప్పటికి. సో దట్ మేము అది మిస్ అయ్యామేమో అనుకున్నాం. కానీ యాక్చువల్గా లోపల చూస్తే మళ్ళీ వచ్చేటప్పుడు జనం ఏమీ లేరండి. నాకు తెలిసి కరోనా తర్వాత అది తిరగడం తీసేసారేమో, లోపల ఎక్స్ప్లోర్ చేయడం అనేది అనుకున్నాం మేము. ఇప్పుడైతే అసలు తిరగాల్సిన ప్లేస్కి అయితే వచ్చేసాం. ఫిల్మ్ సిటీని ఇక్కడి నుంచి బాగా మనం నడుస్తూ ఎక్స్ప్లోర్ చేయాల్సిందే అనమాట. ఇలా రాగా ఇక్కడికి వచ్చిన తర్వాత బస్సులో మనల్ని ఇక్కడ డ్రాప్ చేసేస్తారు. మనం ఇప్పుడు క్రాస్ అయ్యి వచ్చిందంతా కూడా వాళ్ళు మళ్ళీ మనల్ని తీసుకెళ్ళినప్పుడు మనం చూడొచ్చు. అండ్ ఇక్కడికి రాగానే ఐ లవ్ రామోజీ ఫిలిం సిటీ అని రాసింది. అండ్ తర్వాత ఇది మనం కౌబాయ్ ఇట్లాంటి ఏరియాస్ ఉంటాయి కదా, ఒక్కొక్క చోటేమో విలేజ్ అట్మాస్ఫియర్ ఉంటుంది, ఒక్కొక్క చోటేమో ఫారెన్ అట్మాస్ఫియర్ ఉంటుంది. అట్లా రకరకాలుగా సెట్స్ వేసి ఉన్నాయి. ఇదంతా కూడా ఓల్డ్ స్టైల్ అనమాట.
ఇక్కడున్న ఏరియా అంతా ఓల్డ్ స్టైల్. ఇప్పుడైతే ప్రస్తుతం మేము వెళ్ళిన టైంకి 12:30కి ఒక షో ఉందండి. ఆ షోకి వెళ్తున్నాం అనమాట. మేము అలా నడుచుకుంటూ వెళ్తే వాళ్ళు ఎక్కడికక్కడ మనకి అసిస్టెంట్స్ ఉంటారు. ఆ అసిస్టెంట్స్ అందరూ మనం ఎటువైపు వెళ్ళాలి, ఏ ప్రోగ్రామ్ ఏ టైంకి జరుగుతుంది అనేది వాళ్ళు మనకి అసిస్ట్ చేస్తూ ఉంటారు, మనకి చెప్తూ ఉంటారు. సో దట్ మనం ఎటు వెళ్ళాలనేది వాళ్ళు గైడ్ చేస్తారనమాట. అలా వెళ్ళిపోవచ్చు. దాంట్లో అయితే మనకి ఇబ్బందే ఉండదు. ఈ స్ట్రీట్ అంతా చూసారండి, రకరకాల పెయింటింగ్స్ ఉంటాయి. చాలా బాగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనమాట ఆ స్ట్రీట్లో. కానీ రామోజీ ఫిలిం సిటీ కానీ ఇవన్నీ కూడా అసలు నిజంగానే ఒక ప్రపంచాన్ని చూసినట్టే ఉంటుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు ఫస్ట్ ఇక్కడ ఒక షో జరుగుతుందండి. ఈ షోలో మెయిన్ ఏంటంటే అక్కడ షోలో లైటింగ్, రేస్ ఇవన్నీ యూస్ చేస్తూ ఒక షో జరిగిందనమాట. అక్కడ డ్యాన్సెస్ ఇవన్నీ కూడా వేస్తున్నారు. అండ్ బ్యాక్గ్రౌండ్లో వీళ్ళు యూస్ చేసే యానిమేషన్స్ ఇవన్నీ కూడా చూపిస్తున్నారు. వెనకాల బ్యాక్గ్రౌండ్లో జరిగేవన్నీ కూడా అలా డ్యాన్స్ చేస్తూ మాకు వెల్కమ్ చెప్పినట్టే అనిపించింది. ఈ షో మాత్రం చాలా బాగుందండి, ఎవరు మిస్ అవ్వద్దు. ఇందులో 3 షోస్ ఉంటాయి మొత్తం రామోజీ ఫిలిం సిటీలో. మెయిన్ షో ఏంటంటే 3 షోస్లో ఒకటి ఇది, ఇంకొకటి కౌబాయ్ షో ఒకటి ఉంటుంది. దాన్ని కౌబాయ్ షో అంటారో ఇంకొక షో అంటారో నాకు తెలియదు. నేను పెట్టుకున్న పేరు మాత్రం కౌబాయ్ షో. అండ్ తర్వాత ఇంకొక షో ఉంటుందండి. 3 రకాలు ఉంటాయన్నమాట. ఇప్పుడైతే మేము ఫస్ట్ మ్యూజిక్ షో నుంచి, మ్యూజిక్ అండ్ డ్యాన్స్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎటు వెళ్ళాలనేది అక్కడ గైడ్ని అడుగుతున్నాం. ఆ గైడ్ని అడిగిన తర్వాత వాళ్ళు వెంటనే ఇంకొక షో ఉంది కౌబాయ్ షో లాంటిది, అది దానికి వెళ్ళిపోమన్నారు. సో మేమైతే ఇక్కడికి వచ్చి చూసాం. ఇది అందరి ఫేవరెట్ షో అనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత దీన్ని మర్చిపోవడం అనేది ఎవరి వల్ల కాదు. రామోజీ ఫిలిం సిటీలో ఒక బెస్ట్ షో. మనం తిరిగి ఎక్స్ప్లోర్ చేసేది వేరే, కానీ కూర్చొని హ్యాపీగా చూసే షో వేరే. దీన్ని మాత్రం వెళ్తే 12:30కి అండి ఈ షో, గుర్తుపెట్టుకోండి. 12:30కి ఈ షో ఉంటుంది. 12:30 to 2 అనుకుంటా ఈ మధ్యలో ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ ఇది 4 o'clock ఉంటుంది. 2 టైమ్సే ఉంటుందండి షో పర్ డేకి వచ్చేసి. ఈ షోని మాత్రం ఎవరూ మిస్ అవ్వద్దు, దీన్ని ఖచ్చితంగా చూడండి. వీలైతే దీనికి వాయిస్ ఇస్తాను, మరి కంటెంట్ స్ట్రైక్ వస్తుందేమో తెలీదు. ఈ షో చాలా ఫన్నీగా కూడా ఉంటుందండి, అందుకే నేను ఇంతసేపు దీన్ని యాడ్ చేశాను అనమాట. చాలా ఫన్తో కూడుకున్న షో అనమాట ఇది. కాబట్టి ఎవ్వరూ మిస్ అవ్వకుండా టైంని, మనకు ఒక స్లిప్ ఇస్తారు, మనకు అక్కడికి వెళ్ళగానే ఒక పాంప్లెట్ లాంటిది ఇస్తారు మన టికెట్తో పాటు. సో దాంట్లో ఏ టైమింగ్స్కి ఏమేమి జరుగుతున్నాయి అనేవి క్లియర్గా రాసి ఉంటుంది. సో అవన్నీ మనం ఫాలో అవుతూ వెళ్ళచ్చు. ఇక్కడ మొత్తం నడవడానికే టైం సరిపోతుందండి. అన్నిటినీ ఎక్స్ప్లోర్ చేయాలంటే ఖచ్చితంగా నడుచుకుంటూనే వెళ్ళాలి. వెహికల్స్ అనేవి మనకి రకరకాల లొకేషన్స్ ఉంటాయి కదా రామోజీ ఫిలిం సిటీలో, ఆ లొకేషన్స్ని తిప్పడానికి బస్సెస్ తిప్పుతాయి. ఇవన్నీ మాత్రం నడుచుకుంటూనే చూడాలి. పెద్దవాళ్ళు ఎవరైనా వెళ్తే మాత్రం కొంచెం కేర్ తీసుకుని వెళ్ళండి, ఎక్కువసేపు నడవడానికి ఉంటుంది. అండ్ ఇప్పుడు మీకు నేను చూపించే ఏరియా అంతా ఇల్యూషన్ అనమాట. అది ఎలా ఉంటుందంటే మనకి అక్కడ రకరకాల పిక్చర్స్ పెయింట్ చేసి ఇలా ఉంటాయి, పోస్టర్స్ లాగా ఉంటాయి. మనం అక్కడికి వెళ్ళి అక్కడ ఆ ప్రెజెన్స్లో మనం ఉన్నాము అని అనుకుని ఊహించుకుంటూ మనం ఫొటోస్ ఇవన్నీ దిగచ్చు. అక్కడ ఇప్పుడు రీల్స్ బాగా చేసుకోవచ్చు కాబట్టి రీల్స్ కూడా చేసుకోవచ్చు. ఇదైతే మనకు సర్కస్లో చూసే ట్రైన్ ఉంటుంది కదా, ఆ ట్రైన్ అనమాట. అండ్ ఎక్కడ చూసినా ఇలాంటి బొమ్మలు కనిపిస్తాయండి, భలే. ఇదేంటంటే మన పాస్ట్లో బ్రిటిషర్స్ వీళ్ళు ఉండేవాళ్ళు కదా, వాళ్ళ టైంలోదనమాట. ఇక్కడ కార్స్, ఇదొక చిన్న కెఫే లాగా. అక్కడ పాత కాలంలో కార్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ ఒక షూట్ కూడా ఏదో జరుగుతుందండి. ఈ లొకాలిటీ వచ్చి అమెరికన్ లొకాలిటీ, లండన్ లొకాలిటీ అయి ఉంటుంది. అక్కడ షూట్ జరుగుతుంది అనమాట. షూటింగ్స్ అన్నీ కూడా లండన్లో జరిగినట్టు, ఫారెన్లో జరిగినట్టు చూపిస్తూ ఉంటారు కదా, అవన్నీ అక్కడ జరుగుతూ ఉంటాయి. మిగతావన్నీ వీళ్ళు యాడ్ చేసుకుంటూ ఉంటారు పక్కన అన్ని. బిల్డింగ్స్ మాత్రం ఇవి యూస్ చేసుకుంటూ ఉంటారు. అండ్ నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి మేము ఇక్కడి నుంచి ఇంకొక ఏరియాలోకి వెళ్తున్నాము, ఇంకొక షోకి వెళ్తున్నాము.
ఈ షోకి వెళ్ళడానికి ముందే మేము లంచ్ చేసేసాము. లంచ్‌కి కూడా కావాల్సిన రెస్టారెంట్స్ అవన్నీ కూడా అక్కడ ఉన్నాయి. అండ్ నైట్ టైమ్ స్టే చేయడానికి కూడా ఇక్కడ ఫెసిలిటీ ఉందటండి. అది కూడా స్పెషల్ అనుకుంటా. దానికి కూడా ప్రైజెస్ అవి మేమైతే కనుక్కోలేదు యాక్చువల్‌గా. ప్రైజెస్ కూడా చాలా నార్మల్‌గానే ఉన్నాయండి. 300-350, 400 అంతవరకే. మొత్తం మీల్స్ కాంబో కలిపి. సో అది బాగా ఎక్కువ కాదు. ఒకరోజు మనం రామోజీ ఫిలిం సిటీ చూడాలంటే ఆ మాత్రం ప్రైస్ పెట్టడం వర్తియే. సో దాని గురించి అంటే వాళ్ళ మెయింటెనెన్స్ అట్లా ఉందన్నమాట. ఫుడ్ కూడా మనకు అట్లాగే ఇస్తారు. అండ్ ఇక్కడికి వచ్చేసరికి మనం రామోజీ మూవీ మ్యాజిక్లో ఉన్నాము. మూవీస్ ఎట్లా తీస్తారు, రకరకాలుగా మూవీస్ ఎట్లా తీస్తారు అనేది ఈ షోలో చూపిస్తారు. అండ్ దీని తర్వాత మూవీ మేకింగ్ కూడా ఎలా ఉందో కూడా చూపిస్తారనమాట. సో మనుషులందరూ అట్లా యాక్ట్ చేసి లైటింగ్స్ని ఏ విధంగా యూస్ చేస్తారు అండ్ ఆ ఫిల్మింగ్ అంతా ఎట్లా జరుగుతుంది అనేది కూడా క్లియర్గా మనకు చూపిస్తారు. ఎవరైనా కొత్తగా డైరెక్టర్స్ అవ్వాలి అని అనుకునే వాళ్ళు, మూవీస్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇలాంటి షోస్ మాత్రం 2-3 ఉన్నాయి. అవి తప్పకుండా బాగా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. చూడండి, చాలా ఎక్స్ప్లోర్ చేసినట్టు ఉంటుంది, అంటే మనం బాగా తెలుసుకున్నట్టు ఉంటుంది. అండ్ ఇప్పుడు వచ్చేసరికి మూవీ మ్యాజిక్లోనే ఇంకొక రకం. ఇక్కడ ఏంటంటే మూవీ ఎలా తీస్తారనేది చూపిస్తారు క్లియర్గా. అంటే ఎడిటింగ్ ఎలా జరుగుతుంది, వాయిస్ ఓవర్ ఎట్లా ఇస్తారు, ఇవన్నీ జరుగుతాయి. ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీ అని స్క్రీన్ పైన చూసాం కదా, ఆ తర్వాత రామోజీరావు గారు మాట్లాడేది కూడా ఉంటుంది. అది కూడా చూసిన తర్వాత మనల్ని రూమ్స్కి అలా షిఫ్ట్ చేస్తూ ఉంటారు. ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్కటి జరుగుతూ ఉంటుందన్నమాట. ఇప్పుడైతే షూటింగ్ జరుగుతుంది అక్కడ. మమ్మల్ని అందరినీ ఒక రూమ్లో కూర్చోబెట్టారు. ఆ కూర్చోబెట్టిన రూమ్లో ఎంతమంది అయితే ఉన్నారో అందులో నుంచి ఒక 3 రమ్మంటారు. మనం వాలంటీర్గా మన ఇష్టమే వెళ్ళొచ్చు. వెళ్ళిన తర్వాత వాళ్ళు మూవీ ఎలా తీస్తారనేది చూపిస్తారు. ఇప్పుడు ఒక దొంగతనం జరిగింది. ఈ 3 దొంగలు అనమాట. ఈ దొంగలు ఒక దొంగతనం చేసి వెళ్తున్నారు. వాళ్ళు బైక్ పైన వెళ్ళేటప్పుడు వీళ్ళు బైక్ మీద అట్లా స్టాండర్డ్గా అలా కూర్చొనే బైక్ మీద వెళ్తూ ఉంటారు. కానీ స్క్రీన్ మీద వాళ్ళు ఎలా రికార్డ్ చేస్తారు అనేది క్లియర్గా చూపిస్తారనమాట. చూడండి, మీకు అక్కడ స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది. ఇలా వెనక్కి చూడాలి మధ్యలో. అంటే వాళ్ళు దాన్ని బట్టి మూవీని అలా క్రియేట్ చేస్తారనమాట. చూడండి, మన బైక్ అలా వెళ్తుంది కదా, వీళ్ళు నిలబడి అక్కడ చూసారు కదా, అలా చూసిన దాన్ని అది ఇలా రికార్డ్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి ఆ సౌండ్ అదంతా ఇచ్చిన తర్వాత ఇక్కడికి పూర్తిగా మూవీ ఎట్లా వచ్చిందనేది చూపిస్తున్నారు. అలా 3 రూమ్స్ ఉంటాయి. సౌండ్కి అయితే భలే యూస్ చేశారండి. ఒక స్టీల్ కంచము, గరిట, ఇంకొకటి ఏంటంటే మిక్సీ, ఇట్లాంటివన్నీ యూస్ చేసి సౌండ్ని క్రియేట్ చేసేవాళ్ళంట. అవన్నీ కూడా అక్కడ వాళ్ళతో చేపించి చూపించారు. అండ్ ఇక్కడికి వచ్చేసరికి మేము అది చూసేసి బయటకు వచ్చేసాం. అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఇదొక వండర్ఫుల్ వరల్డ్ అనమాట. ప్రపంచంలో ఉన్న వింతలన్నిటినీ కలిపి ఒక చోట చూపించారు మనకి. ఒక ట్రైన్ ఉంటుంది, ఆ ట్రైన్ ఎక్కి వెళ్ళాలి. వెళ్తూ మనం ఆ ప్లేసెస్ అన్నిటినీ ఎక్స్ప్లోర్ చేస్తూ వెళ్తాము. అసలు ఆ సిట్టింగ్, అసలు ఆ ఆలోచన రావడమే చాలా చాలా అద్భుతంగా అనిపించింది. లైఫ్ టైంలో ప్రతి ఒక్కళ్ళు ఒకసారి చూడాలి. మేమైతే వచ్చిన తర్వాత ఇంకా చాలా మిస్ అయ్యాము. మళ్ళీ చూడాలన్న ఫీలింగ్ ఇప్పటికీ ఉంది మాకు. 2 months అయింది మేము చూసొచ్చి, కానీ ఇప్పటికే మేము మిస్ అయిన ఫీలింగ్ ఉంది. రోజు నేను వేద అనుకుంటాం, మళ్ళీ వెళ్ళాలి, మళ్ళీ చూడాలి దాన్ని అని. ఇప్పుడు మేమున్న ఏరియా అంతా కూడా ఈ రకరకాల ప్లేసెస్ అనమాట. యూరోపియన్ ప్లేస్, ప్యారిస్, ఇట్లాంటి ఏరియాస్ అన్నీ, కంట్రీస్ అన్నిటినీ కూడా ఒక చోట చేర్చి చూపించారు. అసలు ఎంత బాగుందో దీన్నైతే మాటల్లో చెప్పలేమన్నమాట, అంత బాగుంది. మన ట్రైన్ మూవ్ అవుతూ ఉంటే ఒక్కొక్క ఏరియాకి లైట్స్ అలా వెలుగుతూ ఉంటాయి. మనం అది క్రాస్ చేయగానే వెనక నుంచి లైట్స్ ఆఫ్ అయిపోతూ ఉంటాయి. వీటిలో మెయిన్గా వాళ్ళు తీసుకున్న కాన్సెప్ట్ ఏంటి అని అంటే, వరల్డ్లో 7 వింతలు ఉన్నాయి కదా, ఆ 7 వింతల్ని చూపించారనమాట మనకి. చూసారా, వెనకాల లైట్ ఆఫ్ అయిపోయింది. ఇప్పుడు ఇంకొక ఏరియాకి వచ్చామన్నమాట. ఇక్కడ లైట్స్ అన్నీ వెలుగుతాయి. ఆ ఎఫెక్ట్స్ కానీ అవి కానీ ఎంత బాగున్నాయో అసలు మాటల్లో చెప్పలేము, అంత బాగున్నాయి. తప్పకుండా దీన్ని చూడండి. లాస్ట్ టైం వెళ్ళిన వాళ్ళు ఎవరికి ఇది లేదంట. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు మా చెల్లి వాళ్ళు అంతకుముందు వెళ్ళారు 2-3 years క్రితం, కానీ అప్పుడు ఇది లేదట. ఇప్పుడు కొత్తగా యాడ్ చేసినట్టున్నారు.
దీన్ని మాత్రం ఎక్స్ప్లోర్ చేయడం మర్చిపోకూడదు. దీనికి టికెట్స్ ఏం లేవండి, డైరెక్ట్గా వెళ్ళడమే, ఫస్ట్ టికెట్ తీసుకోవడమే అంతే. ఫుడ్కి మాత్రమే లోపల మనం ఖర్చు పెట్టుకోవాలి, మిగిలిన వాటి దేనికి మనం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదనమాట. కొన్ని చోట్ల ఫొటోస్ తీస్తూ ఉంటారు, అవి ఏంటంటే మన ఈమెయిల్ ఇచ్చి కలెక్ట్ చేసుకోమంటారు. సో అట్లాంటివి కొన్ని ఉంటాయి అన్నమాట. కాకపోతే ఇంతమంది మీద అవి మనకి ఎప్పటికి వస్తాయో మనకి తెలీదు, వాళ్ళ ప్రయత్నం అయితే వాళ్ళు చేస్తున్నారు అనమాట. ఈ ఎఫెక్ట్లన్నీ చూపిస్తూ మీకు నేను ముందుకెళ్తున్నాను. అసలు ఇది కెమెరాలో ఎలా రికార్డ్ అయిందో తెలియదు కానండి, ఇక్కడ చూస్తుంటే నిజంగా ఆ మెమరీస్ అన్నీ గుర్తొస్తున్నాయి. ఎంత అందమైన ప్లేసెస్ని చూసామో మేము అసలు. మీకు ఈ వీడియోని కంటిన్యూ చేస్తూ నెక్స్ట్ ఒక వీడియో పోస్ట్ చేస్తానండి. ఆ వీడియోలో అయితే నేను వాయిస్ ఓవర్ ఇవ్వను, నెక్స్ట్ వాళ్ళ వాయిస్ ఓవర్లో అంటే ఏరియాస్ అన్నీ చూపిస్తారనమాట. విలేజ్ అట్మాస్ఫియర్ ఎట్లా వాళ్ళు క్రియేట్ చేశారు, సిటీ అట్మాస్ఫియర్ ఎట్లా క్రియేట్ చేశారు, యూరోపియన్ స్ట్రీట్ ఎట్లా ఉంటుంది, ఇవన్నీ కూడా మన బస్సులో వెళ్తూనే వాళ్ళు చెప్తూ ఉంటారు. సో అవన్నీ కూడా నేను మీకు చూపిస్తాను. ఇక్కడ ఈ విధంగా అయితే మా ప్రయాణం సాగింది. ఇది ఒక 10 మినిట్స్ అండి. ఎటువైపు చూడాలో కూడా తెలీదు. యూట్యూబర్స్కి అయితే చాలా కష్టం, ఎందుకంటే అక్కడ ఉండాల్సిన టైంని కెమెరా చూసుకుంటూ కెమెరాలోనే బంధించుకుంటూ దాని మీద కాన్సన్ట్రేట్ చేయాల్సి వచ్చింది. బయటకు వచ్చాక నేను చాలా మిస్ అయ్యానని ఫీల్ అయ్యాను, కాకపోతే ఇందులో చూసుకుని హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. కానీ ఫోన్స్ కానీ కెమెరాస్ కానీ ఏ ఉన్నా పక్కన పెట్టి వీటిని చూడండి, ఎంతో అద్భుతంగా ఉంటాయి. అండ్ నెక్స్ట్ వీడియోలో నేను మీకు మహాభారతం సెట్ ఎట్లా ఉంటుంది, చంద్రముఖి మహల్ ఎలా ఉంది, హవా మహల్, ఇవన్నీ కూడా చూపిస్తాను. ఎవరైనా వెళ్ళాలి, ఇది చూడాలి అనే ఇంట్రెస్ట్ ఉండి వెళ్ళలేకపోయిన వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియో చూస్తే వెళ్ళొచ్చు. నేను చెప్తున్నానండి, అసలు నేనేంటి ప్రపంచం మొత్తం చెప్తుంది, వెళ్ళండి తప్పకుండా. లైఫ్లో ఒక్కసారన్నా రామోజీ ఫిలిం సిటీని చూడండి. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.